వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాత బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్. సో ఎగ్జామ్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ అయితే రేపు ఉంది, పిఓ ఎగ్జామ్. సో ఎవరికైతే ఎగ్జామ్ సెంటర్ అనేది దూరంగా పడిందో వాళ్ళు 1 డే బిఫోర్ అయితే చూసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఒక్కసారి కూడా ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళకపోయినట్లయితే. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ యూట్యూబ్లో ఎగ్జామ్ గేమింగ్ క్యారీ చేయాలి ఏంటి అని చెప్తున్నారు. నేను కొంచెం మీరేం మర్చిపోతారో అది చెప్తాను. యూజువల్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు ఎలాంగ్ విత్ ఒరిజినల్ ఐడి జిరాక్స్, 2 ఫొటోస్ కంపల్సరీగా తీసుకెళ్దాం. కుదిరితే ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, నెక్స్ట్ సీజన్ బాగాలేదు కాబట్టి ఒక అంబ్రెల్లా అనేది క్యారీ చేయండి. ఎవరైతే బస్సెస్లో అలా వెళ్తున్నారో లాంగ్ డిస్టెన్స్ అయితే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యువర్ క్యారింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్. బికాస్ వితౌట్ కాన్ఫిడెన్స్ యూ కాంట్ రైట్ ఎగ్జామ్. మీకు ఎంత వస్తే అంత రాయండి. ఫస్ట్ టైం ఎవరైతే రాసినారో వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు సిలబస్ ఇంతవరకు అయిపోయింది, నాకు ఇంతవరకే తెలుసు, ఇంతవరకు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే అంతవరకే అటెంప్ట్ చేయండి. రాంగ్స్ అయితే అటెంప్ట్ చేయొద్దు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం రాసినారు కాబట్టి. ఫస్ట్ టైం అయినా మెనీ టైమ్స్ రాసిన వాళ్ళకైనా ఒకటే చెప్తాను, యాక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్. ఎస్బీఐ ఎగ్జామ్స్ అనేది టఫ్ ఏమి ఉండవు, యాక్యురసీ బేస్డ్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. దిస్ ఈజ్ ద సెకండ్ టైం ఐ వాజ్ రైటింగ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఎగ్జామినేషన్. సో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేసేటప్పుడు ఒకసారి చదవండి. ఇన్ కేస్ ఆ క్వశ్చన్ కానీ ఆ టాపిక్ కొత్తగా చేసిన వాళ్ళకి, ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి ఆ టాపిక్ మీకు ఇంకా అవ్వలేదనుకోండి, స్కిప్ దట్ క్వశ్చన్. లేదు, ఎవరైతే మెనీ టైమ్స్ రాసారో ఆ క్వశ్చన్ నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు, దెన్ లేదు కానీ హాఫ్ వచ్చు, ట్రై వన్స్, అప్పటికి రాకపోతే వదిలేసేయండి. ఓకే, స్కిప్పింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఇన్ కేస్ మనకి రాకపోతే, ఇన్ కేస్ మనకి వస్తే మనం చేయొచ్చు. వచ్చినా కూడా ఆన్సర్ ఉన్న ఆప్షన్స్లో కరెక్ట్గా రావట్లేదు అంటే దయచేసి స్కిప్ చేయండి. ఏ క్వశ్చన్ దగ్గర కూడా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకండి. దానివల్ల ఏంటంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, మీకు వచ్చిన మిగతా క్వశ్చన్స్ కూడా మీరు చేయలేరు. సో ఏ క్వశ్చన్ దగ్గర కూడా 30 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొద్దు. సెకండరీ థింగ్, ఎగ్జామ్కి ఆన్ టైంలో వెళ్ళండి. ఎగ్జామ్కి ముందు 15 మినిట్స్ 30 మినిట్స్ బిఫోర్ రిపోర్టింగ్ టైం అనేది యూ షుడ్ గో. ఓకే, అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మీకు వచ్చినా రాకపోయినా కాన్ఫిడెన్స్తో ఉండండి. ఇన్ కేస్ మీకు హాఫ్ ఆఫ్ ద సిలబసే అయింది కానీ కాన్ఫిడెంట్గా ఉన్నారు, వచ్చిన మిగతా హాఫ్లో మీరు పర్ఫెక్ట్గా చేయగలరు కదా. ఇన్ కేస్ ఆ కాన్ఫిడెన్సే లేకపోతే వచ్చినవి కూడా చేయలేరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. థర్డ్ థింగ్, ఎప్పుడు కూడా మీ పక్క ఉన్న వాళ్ళతోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ తోటి కంపేర్ చేసుకోవద్దు. అయ్యో నేను ఇంతవరకే చదివాను, వాళ్ళు మొత్తం చదివారు, నేను ఇంతవరకే చేయగలను, ఏమో వాళ్ళు మొత్తం రాయగలరేమో, ఇలాంటివి మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఎవరి ఎగ్జామ్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాసే ముందు ఐఎమ్ కామ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అని అనుకోండి. కామ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా రాయండి. ఆ రిజల్ట్ అనేది మీరు 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన 10 కరెక్ట్ అవుతుంది కాన్ఫిడెన్స్తో చేస్తే. ఇన్ కేస్ వితౌట్ కాన్ఫిడెంట్, ఇఫ్ యూ అటెంప్టెడ్ ద 60-70 క్వశ్చన్స్, దెన్ మేబీ దెర్ ఈస్ 20 క్వశ్చన్స్ రాంగ్, 30 క్వశ్చన్స్ రాంగ్, then you will lose that 30 marks along with 1/4 of mark for the each question, yes or no. సో అలా అనేది థింక్ చేయండి. అటెంప్ట్ తక్కువైనా కాన్ఫిడెన్స్తో యాక్యురసీతో అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్ అయితే బాగా రాయండి అండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ పేపర్, హౌ దే ఆర్ గివింగ్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామ్. ద మెయిన్ థింగ్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. అండ్ హరీ అవ్వద్దు, ప్రతి క్వశ్చన్కి పర్టికులర్ టైం అనేది సెట్ చేసుకోండి. కుదిరితే ఇండెక్స్ అనేది ఫస్టే రాసుకోవడానికి ట్రై చేయండి. 1 మినిట్లో 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్లో ఏవి ఎక్కడ దాకా ఇచ్చారో అనేది మనం క్లియర్గా రాసుకోగలం. అదొకటి. 1 మినిట్ వేస్ట్ అయినా కానీ మిగతా 19 మినిట్స్ అనేది మనం సేవ్ చేయొచ్చు. సో దీనికి తగ్గట్టు అయితే ప్రిపేర్ అవ్వండి.
So I'm also feeling somewhat tensed because this is my second attempt. I was going to write SPPO exams. Last year I've written, but I didn't secured. But this time I will try my best. And on that time, there is no confidence because on that time I have taken, that is my starting stage of my preparation, starting stage of my. I have taken the coaching on that time only. I was started, so nothing will be happen. Everything will be alright. Be positive always. అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ గాయ్స్. మీరు ఎగ్జామ్ బాగా రాస్తారని మనస్ఫూర్తిగా ఆ లార్డ్ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. మీరు కూడా ఎగ్జామ్ బాగా రాయండి. అలాగే నన్ను కూడా విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.